ప్రస్తుతం మన హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి 2025కి సంబంధించి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నేతలు ఎక్కడ ఈ మిస్ వరల్డ్ పోటీలు మన తెలంగాణలో హైదరాబాద్లో జరిగి హిట్ అయిపోయి మన ప్రభుత్వానికి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గొప్ప పేరు వస్తుందో అన్న భయాందోళనలో ఉన్నారు. సో 200 కోట్ల బడ్జెట్తో మొత్తాన్ని నిర్వహించే ప్రయత్నం చేశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పూర్తిగా ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే ఉన్నాయో 71 సంవత్సరాలు కూడా ఇతర దేశాల్లో జరిగితే 72వ సంవత్సరం మన దేశంలో జరుగుతోంది. నిజానికి ఇది మన దేశానికి, మన తెలంగాణకు, ముఖ్యంగా తెలుగు ప్రజలకు, మరోవైపు హైదరాబాద్కు కూడా గర్వకారణం. అండ్ ఇది సక్సెస్ అవ్వాలనే మనం కోరుకోవాలి. కానీ గత ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలు మాత్రం లోపాయికారిగా వాళ్ళు బాధపడుతున్న సందర్భం, ఎక్కడ హిట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వచ్చేస్తుందో అని. అయితే దీనికి తోడు మూల్గే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ 200 కోట్లతోటి ఎలా నిర్వహించాలా అని రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా తలమునకలై తలబట్టుకున్న సందర్భంలో ఇక మిస్ ఇంగ్లాండ్ 2024 ఆవిడ మిల్లీ మ్యాగీ ఒక కీలక వ్యాఖ్య చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా కాంట్రవర్షియల్ వ్యాఖ్య చేసిందనే చెప్పాలి. ఆమె ఇటీవల ఈ పోటీల నుంచి తప్పుకున్నారు. నిజానికి వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి వైదొలిగినట్లు మొదట్లో ప్రకటించినప్పటికీ ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో అసలు విషయం ఆవిడ చెప్పారు. తమను మిస్ వరల్డ్ పోటీల్లో ఆట బొమ్మలా చూశారంటూ వాపోయింది ఆమె. మిస్ వరల్డ్ పోటీలు నిర్వహణ ఉద్దేశం మంచిది అయినప్పటికీ పోటీల నిర్వహణ తీరు బాగాలేదని వాపోయింది ఆమె. ధనవంతులను ఆకట్టుకోవాలని తమ మీద ఒత్తిడి తెచ్చారని చెప్పి వాపోయింది ఆమె. తాము ఉదయం నుంచి సాయంత్రం వరకు మేకప్లోనే ఉండిపోవాల్సి వచ్చేదని వాపోయింది. చివరికి టిఫిన్ చేసేటప్పుడు కూడా మేకప్తోనే ఉండాల్సి వచ్చేదని బాధపడింది. సాయంత్రం సమయాల్లో మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుంది అని కూడా ఆవిడ చెప్పింది. తామందరినీ అలరించేందుకు కోతులం కాదు కదా అంటూ కూడా ఆమె చాలా బాధపడ్డది. మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఆమె విమర్శించింది. దీంతో ఇప్పుడు మ్యాగీ చేసిన ఆరోపణలు పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అందాల పోటీల్లో నన్ను వేశ్యలా చూశారు, అందుకే మనస్తాపంతో పోటీల నుంచి వైదొలుగుతున్నాను అంటూ మ్యాగీ ప్రకటించారు. సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖ్యలు చేశారు. మరో వారం రోజుల్లో ఫైనల్స్ పోటీ జరుగుతున్న టైంలో ఇప్పుడు ఆమె హఠాత్తుగా వైదొలగడం అనేది పూర్తిగా వైరల్గా మారింది. మిస్ వరల్డ్ పోటీల్లో ఇదే ప్రథమం. పోటీ నుంచి ఒక కంటెస్టెంట్ అర్ధాంతరంగా తప్పుకోవడం ఈ 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల్లో ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియాకి ఇప్పుడు ఈ అంశం ఒక అస్త్రంగా కూడా దొరికిపోయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ట్రోల్స్ కొనసాగుతున్నాయి. అందాల పోటీలు పెట్టి మరీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ, హైదరాబాద్ ఇజ్జత్ తీసిన కాంగ్రెస్ సర్కార్ బ్రోకర్ రేవంత్ అంటూ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. దీంతో మిస్ వరల్డ్ పోటీల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక దీనిపై ప్రభుత్వం మాత్రం ఏ విధంగా కౌంటర్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు మరికొన్ని రోజుల్లో ఫైనల్స్ ఉన్నాయి కాబట్టి ఈ విషయంపై ప్రభుత్వం స్పందించడం మంచిదా, స్పందించకపోవడం మంచిదా అనేది మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసి మాకు కోఆపరేట్ చేయండి.